ఈ మధ్య కాలంలోని పవన్ కళ్యాణ్ మాటలు బేటల మారే అవకాశాలు ఉన్నాయా కూటమి అంటే అవుననే సంకేతాలు ఇచ్చినట్టు ఉన్నది. ఒక పక్క పవన్ కళ్యాణ్ మాటల్లోని కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటే మొన్న జరిగినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు నుంచి సిట్టు ఏదైతే ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉన్నదో పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఎటువంటి లడ్డూ వివాదంలోకి వెళ్ళవద్దని, లడ్డూలని ఎటువంటి కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెడుతూ అసెంబ్లీలో మాట్లాడుతూ లడ్డూ విషయంలోని నేనెక్కడ ప్రెస్ మీట్లోనే స్పష్టంగా ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క మంత్రుల సమక్షంలోనే ఆయన ప్రెస్ మీట్ పెడుతూ స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద నేను ఎప్పుడు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎప్పుడు కూడా అట్లాంటివి చెప్పరు, కల్తీ చేయమని ఎక్కడ చెప్పరు. అలానే నేను జగన్మోహన్ రెడ్డి అనను అని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టంగా మాట్లాడిన మాటలు అది జరిగి 20 రోజులు గడవక ముందే మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు అంటే దీని సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని ఈయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెబుతూ 11 మంది సభ్యులున్న వైసీపీ ఎమ్మెల్యేలు 1100 మందితో సమానంగా పోరాడుతున్నారు అనేది ఈరోజు సంకేతాలు ఇచ్చారు. అంటే దీనికి పూర్తిగా ఏదైతే కూటమికి బేటలు మారే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చినట్టు ఉన్నది. లేదు అనుకుంటే ఒక పక్క బీహార్లో నితీష్ కుమార్ ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అక్కడ మళ్ళీ బీజేపీ హోల్డ్ చేసుకుందామని చూస్తుంది. ఇప్పటి వరకు అసెంబ్లీలో అక్కడ బీహార్ అసెంబ్లీలో ఒక్కసారి కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ఓన్ చేసుకొని వెళ్దామనే ఆలోచనలోని అక్కడ ఉండడంతో ఆయన రాజ్యసభ పంపించారు. కానీ ఇది సంకేతాలు, ఇది ఒక ఎత్తు అయితే, రెండోది పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి చేసి చంద్రబాబుని జాతీయ రాజకీయాల్లో తీసుకొద్దామని అమిత్ షా దగ్గర ఏదో మాట్లాడినట్టు కూడా సమాచారం ఉంది. ఈ సమాచారంతో ఇవన్నీ మొదలవుతున్నాయని కూడా తెలుస్తున్నది. ఏం జరిగినా ఒక పక్క జనసేన పార్టీలో మాత్రము కొంతమంది పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కొంతమంది ఏదైతే మేధావి వర్గాలుగా చెప్పుకుని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ వల్లే మొన్న రాష్ట్రంలోని 2024లో ఎలక్షన్లోని అన్ని భారీ మెజార్టీతో గెలిచిందంటే ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేశారు జనం, ప్రజలు అని చెప్పి ఆ సంకేతాలు కూడా ఇస్తూ ఉన్నారు, ఒక గర్జిస్తూ ఉన్నారు. సరే, ఇదంతా ఒక్క విధంగా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం అనే ఆలోచనలోని ఈ కొన్ని బీజేపీ కానీ అట్లాగే ఇక్కడ ఉన్న కొంతమంది శక్తులు అనుకుంటున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు అట్లాంటివి ఉడకనీరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆరుతేరినటువంటి నేత. ఒక్కసారి ప్రధానమంత్రి పదవి వస్తేనే నేను రాష్ట్రంలో తప్ప నేను దేశ రాజకీయాల్లో రానని సంకేతాలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే నేను ఉంటానని కూడా ఆయన చెప్పి ఉన్నారు. అందుకనే ఇప్పుడు 16 సంవత్సరాలు 18 సంవత్సరాల వరకు కూడా ముఖ్యమంత్రిగా ఆయన పర్యాయాలు 3-4 పర్యాయాలు కూడా రావడానికి కారణం కూడా అదే ఆజ్యం పోసింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి ఆజ్యం పోస్తున్నారు, అవినీతి ఎక్కువ అవుతున్నది అనేది వాస్తవం, అది నిజమే. అది ఈ రాష్ట్రంలో కూటమి నేతల్లో అత్యధికంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు సుమారుగా 70 మంది ఎమ్మెల్యేల వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి పాల్పడుతున్నారు. శాండ్, ల్యాండ్, మైన్ అనే విధంగా చందంగా మార్చేశారనేది స్పష్టంగా అర్థమవుతున్నది. అది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటల్లోని కూడా ఈ మాటల్లో కూడా నిజం ఉన్నది, వాస్తవం ఉన్నది. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పొగుడుతున్నారా అంటే ఇది నిజమే కదా అని జనం ఆలోచనలో పడ్డారని తెలుస్తున్నది. ఇప్పుడు ఈ మధ్య కాలంలోని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ ఓడకెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ రోడ్డు మీదకి వచ్చినా, ఎయిర్పోర్ట్కి వచ్చినా జన సందోహం చాలా దారుణంగా ఉన్నది. ఉత్తరాంధ్ర జిల్లాలో 2 మ్యారేజ్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూడా జనం ఒక అనకూడదు కానీ ఒక ఇసుకేస్తే రాలినంత జనం వస్తున్నారు, ఆయన చూడడానికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. సరే, ఎన్ని చూస్తూ ఉంటే ఒక పక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూడొచ్చు, ఓ పక్క కేంద్ర గవర్నమెంట్ రిపోర్ట్ కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ని మెల్లిమెల్లిగా టీడీపీ నుంచి దూరం చేసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉన్నది.
ఇది బీజేపీ వేసిన ప్లాన్ కూడా ఎత్తుగాలని కూడా తెలుస్తున్నది. రేపు అవసరం అనుకుంటే వైఎస్ఆర్సీపీ తోటి పొత్తు పెట్టుకొని వెళ్ళండి, కానీ టీడీపీతో ఉండొద్దు అని సంకేతాలు ఇచ్చినట్టు కూడా కొన్ని వర్గాల ద్వారా అణగారిన వర్గాలు కూడా వచ్చినట్టు సమాచారం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. సరే, ఇది ఒక ఎత్తు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ స్పష్టంగా మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఘాటుగా చెబుతూ, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 1100 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు 1100 మందితో సమానంగా తీర్చిదిద్దుతున్నారు, వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో కూటమి నేతలు వైఫల్యం చెందారు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాము, ఆ కూటమిలో మనం ఫెయిల్యూర్ అయ్యామనేది సంకేతాలు ఇచ్చినట్టు అర్థమవుతున్నది. సరే, ఆ విషయాలకు వస్తే ఈ 11 మంది సభ్యులు ఉన్నటువంటి ఏవైతే ఉన్నావో, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీకి 11 మంది సభ్యులున్న 1100 మందితో సమానంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చెప్పే అసత్యాలు కూడా ప్రజల నిజాలని బలంగా నమ్మే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఇతరుల స్వేచ్ఛను హక్కులను హరించడం తమ హక్కు అని వైసీపీ భావిస్తుందని మండిపడ్డారు. ఇలాంటి అసత్య పదజాలతో మాట్లాడే వారిని కట్టడి చేయాలని కోరారు. దోపిడీ చేసే దొంగ పోలీసులను చూసి దొంగ అనే అరిచినట్టుగా జగన్ అండ్ కో తీరు ఉందని సెటైర్లు గుప్పించారు. కానీ ద్రవ్యమణ్యం బిల్లుపై పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడారు. కల్తీ వాళ్ళే చేస్తారని, నిందలు మాత్రం కూటమి ప్రభుత్వంపై మోపుతారని పవన్ కళ్యాణ్ ఆగ్రహించారు. ఎవరు ఎమ్మెల్యే గెలవాలన్నా అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేయాల్సిందని తెలిపారు. ఈ మధ్య కొందరు ఇష్టం వచ్చినట్టుగా తిట్లు కులం వెనక దాక్కుంటున్నారని ఫైర్. నిజమే, ఇప్పుడు ఇక్కడ ఒక్క మాట చూడొచ్చు, నిందలు మాత్రం కూటమి అని చెప్పి పక్కన పెట్టుకుందాం. ఎవరు ఎమ్మెల్యే అయినా గెలవాలని అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తారు. సరే, ఈ రాష్ట్రంలో అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకునేటప్పుడు ఒక పక్క రెడ్డిలు, చౌదరీలు, వెలమలు, అట్లాగే కాపులు, బలిజ, XYZ, SC, ST, మాదిగా అని చెప్పి విభజించి పాలించే అనే చందంగా మార్చింది ఈ కూటమి నేతలు కాదా అని చెప్పేసి ఒక పక్క మాట్లాడుకుంటున్నారు. మరో పక్క అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పక్షాలు ఇక్కడ అసెంబ్లీ ఏదైతే ఒక నియోజకవర్గంలో అన్ని కులాలు, ప్రాంతాలు అతీతంగా అన్ని కులాలు, వర్గాలు ఉన్నటువంటి ఓటర్లు ఓట్లు వేస్తారు. అట్లాంటిది ఈ కుల రాజకీయాలు చేసింది ఎవరు? ఈ రాష్ట్రంలో కులాలకి ఆజ్యం పోసింది ఎవరు ఇక్కడ కులాలని రెచ్చగొట్టింది ఎవరు? కులాలని విభజించింది ఎవరు? కులాలని విభజించి పాలించే నినాదాన్ని తీసుకొచ్చింది ఎవరు? అది ఆలోచించవలసింది పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆలోచించవలసిన బాధ్యత ఉన్నది. ఈ తిట్లు కులం వెనక దాక్కుంటానని ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లుగా తిట్టి కులం వెనక దాక్కుంటే రాష్ట్రం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కులం దాటకపోతే ఏపీ విచ్ఛిన్నం అవుతుందని ఈ విషయాన్ని ప్రజలు అర్థమయ్యేలా మనమే చెప్పాలని అన్నారు. లేకపోతే ఎంత బడ్జెట్ పెట్టినా ఉపయోగం ఉండదని చెప్పుకొచ్చారు. సో పోలవరం, అమరావతి వైసీపీ పక్కన పెట్టిందని. సరే, ఈ పోలవరం, అమరావతి వైసీపీ పక్కన పెట్టొచ్చు పవన్ కళ్యాణ్ గారు, నిజమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటల్లోని భయం పుట్టిందని అర్థమవుతున్నది. పవన్ కళ్యాణ్ స్పష్టంగా భయపడుతున్నారని తెలుస్తున్నది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలము చెందిందని భయపడుతున్నట్టు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఎన్ని బడ్జెట్లు పెట్టినా మనం పోరాటం చేయకపోతే అవదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు చూస్తుంటే భయం పుట్టిందని అర్థమవుతున్నది. వైసీపీ వల్ల భయపడుతున్నారని పూర్తిగా స్పష్టమైనటువంటి ఆచరణతోటే మాట్లాడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. అందుకనే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో 1100 మంది ఎమ్మెల్యేలతో సమానమని ఒక భయం పుట్టినట్టు ఈ రాష్ట్రంలో తెలుస్తున్నది. ఎందుకు అంటే ఎక్కడికి వెళితే అక్కడ, ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా, ఏ రాష్ట్రంలో ఎక్కడ కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డిని చూసి జనం వస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉంటే భయం గుప్పట్లో కూటమిలో లోకలోకలు మొదలయ్యాయని అర్థమవుతున్నది. అందుకోసమే పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా ఒక డబల్ మీనింగ్ మాటల్లో ఆడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. అటో మాట ఇటో మాట అనే చందంగా మారుస్తున్నారని తెలుస్తుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళపోయే ఒక కంట్రీ అంటే ఎట్లా అంటే ఒక రాజకీయ నాయకులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతారు అన్నట్టుగా ఆ విధంగా అనే చందంగా మార్చే విధంగా పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని తెలుస్తూ ఉన్నది. ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గుప్పట్లో
పవన్ కళ్యాణ్ అంటే గుప్పట అంటే ఆయన ఈవేళ వైసీపీని చూసి భయపడుతున్నారని పూర్తిగా సంకేతాలు ఇచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది. ఆయన మాటల్లో మాటలు 11 మంది ఎమ్మెల్యేలతో 1100 మంది సమానంగా తీర్చిదిద్దుతున్నారని, వాళ్ళు గర్జిస్తూ ఉన్నారని, రాష్ట్రంలో అడుగుతున్నారని, రాష్ట్రంలో వాళ్ళు చెప్పింది వేదంగా తయారైందని. అంటే వాళ్ళు చెప్పారని ప్రజలు డిసైడ్ అవ్వలేదు, వాళ్ళు చెప్పారని ప్రజలు అనుకోలేదు, వాళ్ళు చెప్పారని వైసీపీ నేతలు చెప్పారని ప్రజల ఆలోచనలు లేరు. కానీ ప్రజల ఆలోచనలు ప్రజలకు ఉన్నాయి, ప్రజలకు ఏం చేయాలో ప్రజలకు తెలుసు. ప్రజల ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రజలు అనుకుంటున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని, పూర్తిగా కుట్రపూరితమని. వైసీపీ చెప్పిన వాగ్దానాలు ప్రతిదీ నెరవేర్చిందని, కానీ కూటమి ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేదు అనేది ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారని పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా ఇది ఒక పరమార్థంగా అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ భయపడుతున్నారనేది పూర్తిగా సంకేతాలు ఇచ్చినట్టు ఉన్నది. కానీ మన లడ్డూ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ నేను జగన్మోహన్ రెడ్డిని అనలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అలాంటి పనులు చేస్తారని అనుకోలేదు అని అంటున్న సందర్భాలు ఒక ఎత్తు, మళ్ళీ నేను అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటలు ఒక ఎత్తు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదేమైనా కూటమి నేతల్లో ఆజ్యం పోసి ఒక బేటల రాలే ప్రమాదానికి దారి తీసిందనేది పూర్తిగా స్పష్టమవుతున్నది. థ్యాంక్ యూ.